ఎగ్ రోస్ట్ అనగానే నాకైతే మా ఊరిలోని డాబా గుర్తొచ్చేస్తుందండోయ్. ఎగ్ రోస్ట్ చాలామంది చాలా విధాలుగా చేస్తారు. కానీ మా ఊరి డాబాలోని ఎగ్ రోస్ట్‌లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యూజ్ చేస్తారు. ఆ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి ఇవాళ మీకు ఈ రెసిపీ అయితే చూయించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొద్దిగా పోపు దినుసులు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, మీ టేస్ట్‌కి తగినంత కారం వేసి బాగా వేయించాలి. నేనైతే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పానుగా, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పప్పుల పొడండి. అదే అండి పుట్నాల పొడి అని కూడా అంటారు. ఇదైతే స్టార్ ఇంగ్రీడియంట్ అని అయితే చెప్పొచ్చు ఈ రెసిపీకి. అది వేసి బాగా కలిపిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ అయితే వేయాలి. బాయిల్డ్ ఎగ్స్ వేసి బాగా మసాలా పట్టేలాగా కలపాలి. కొద్దిగా పప్పుల పొడి రాల్పి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. రోటీతో తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నేను చెప్తున్నా అని కాదు, కానీ మీరు ట్రై చేసి చూడండి.